మనుషులం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనమందరం కూడా దేవునికి రుణస్థులమై ఉంటున్నాము కాబట్టి మొట్టమొదటిగా దేవునికి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి కాపాడుతూ కంటి రెప్పలాగా మనల్ని చూచుకుంటూ మనందరినీ కూడా ఈ ఆదివార సమయంలో మట్టల ఆదివారం ప్రాముఖ్యముగా ఈ దినములో మనల్ని చేర్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 35వ వచనం నుంచి తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి జాగ్రత్తగా వినండి, ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు మన కోసం వచ్చిన మన దేవుడు మరణించడానికి ఒక వారం ఉంటుంది అనుకుంటే ఆ ముందు ఏం చేశారు? ప్రజలందరూ దేవాది దేవుణ్ణి గుర్తించారు. ఈయన మనకు రాజు అని కనుగొన్నారు. హల్లెలూయా. ఈయన మనకు రాజు అని కనుగొన్నాడు. వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ రాజుని తెలుసుకున్నారు అంటే అంతకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఒక లాజరు అనే వ్యక్తి చనిపోయి ఉంటాడు. లాజరు అనే వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఆ మనిషిని యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజుల తర్వాత తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. తిరిగి ఏం చేశాడు? బ్రతికించాడు. అందుకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి కొంతమంది మనుషులు వచ్చారు, ఈ రాజును నేను చూడాలా, ఈయన ఏంది చనిపోయిన మనిషిని 3 రోజుల తర్వాత లేపడం ఏంటి, ఈయనను నేను చూడాలా, నేను ధన్యుడిగా ఉండాలి అంటే, నేను గొప్ప వ్యక్తిగా ఉండాలంటే ఈయన నేను చూడాలా, ఈయన నన్ను గనక దర్శించాలా అని వచ్చాడు. అంతకు ముందు ఇంకొక విషయం జరిగింది. ఏంటంటే జక్కయ్య విషయంలో కూడా ఆయన ఏం చేశాడు? రక్షణ కార్యం జరిగించాడు. హల్లెలూయా. జక్కయ్య విషయంలో కూడా ఆయన ఏం జరిగించాడు? రక్షణ కార్యం జరిగించాడు. ఎలా అంటే పాపి అయిన జక్కయ్య, వడ్డీ వ్యాపారస్తులైన జక్కయ్య, ఆయనను ఏమని పలికాడు ఇక్కడ చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు? 19వ అధ్యాయము 10వ వచనము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. చూడండి 19వ అధ్యాయం 8వ వచనము. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేడు మీ జీవితాలకు రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాజు నీ ఇంటికి వచ్చే రోజు ఈ దినము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక పట్టణానికి వస్తున్నప్పుడు మనుషులు, జనాలందరూ ఎలాగైతే గుర్తించి ఆయనను విజయోత్సవాలతో స్తుతించారో, గణపరచారో, మీరందరూ కూడా ఏం చేయాలా? మీ హృదయాలన్నింటిలోకి మీరు ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకొని మీరేం చేయాలి? ఆయనను ఘనపరిచే విధముగా ఉండాలి. హల్లెలూయా. ఘనపరిచి మహిమపరిచే విధముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మనుషులు ఉంటారండి, ఎంత దేవుడు మాట్లాడినా పెడచూ పెడతారు. అంటే ఏంది? నాతో కాదులే అని చెప్పేసి హృదయాన్ని పక్కదారి పట్టిస్తారు. హల్లెలూయా. హృదయాన్ని పక్కదారి పట్టించడం ద్వారా నీ హృదయం మీద ఆయనకు స్థానమును ఇవ్వడం లేదు. హల్లెలూయా. ఒక రాజ్యానికి రాజుగా నిలబడేటప్పుడు ఆయనకు సమస్తము మీద అధికారం ఇచ్చింటారు, తెలుసా? హల్లెలూయా. ఒక రాజ్యానికి ఒక రాజు నిలబడేటప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయనకి ఏం దొరుకుతుంది? సమస్త దాని మీద అధికారం దొరుకుతుంది. హల్లెలూయా. కానీ నీవు నీ హృదయాన్ని గెలిచిన, నీ మరణాన్ని విరచి గెలిచాడు నీ మరణాన్ని. హల్లెలూయా. అటువంటి రాజుకు నీ హృదయములో స్థానము ఏంటి? అటువంటి గొప్ప రాజుకు నీ హృదయంలో స్థానం ఏంటి? అక్కడ జక్కయ్యను విడిపించాడు, లాజరును లేపాడు, నిన్ను కూడా ఈ మందిరములో నిలబెట్టాడు. అంటే నీ చీకటి జీవితంలో నుంచి వెలుగులోకి నడిపించాడు కాబట్టి నువ్వు ఈ మందిరములో దేవుని గణపరుస్తున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ఈరోజు వాక్యం నేను చదివా, వాక్యం ఈరోజు వచ్చింది. ఇవాళ మరణ ఛాయలలో ఉంటున్న దేశములో వారికి దేవుడు వెలుగై ఉంటున్నాడు, వెలుగును అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. మన దేశం మరణ ఛాయలలో ఉంటుంది. మతం పేరుతో మరణములోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. రోగాల పేరుతో మరణానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. పాపము పేరుతో మరణంలోకి వెళ్ళిపోతుంది మన దేశం. అతి విస్తారంగా పాపం చేయడం మొదలు పెట్టారు, అతి విస్తారముగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరితో మాట్లాడును గాక. విస్తారముగా పాపం ఎక్కువైపోయింది. విస్తారముగా మత ఆచారాలని చెప్పేసి కొట్టుమిట్టుకుంటున్నారు. విస్తారముగా పాపము చేసి రోగాలను అంటగట్టుకుంటున్నారు. లేదండి, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని గెలిచిన వాడే నీ రాజు. హల్లెలూయా. మరణించాడు, మరణించిన తర్వాత తిరిగి లేచాడు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎంతమంది మరణించారో వాళ్ళందరి మరణాలు ఒక ఎత్తైతే మన రాజు మరణం మాత్రం మరో ఎత్తు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నీ రాజు మరణించిన తర్వాత అక్కడే కుళ్ళిపోలే, ఏమయ్యాడు? తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజు కూడా ఒక పాపి రక్షణ మార్గంలోకి రాగలుగుతున్నాడు. హల్లెలూయా. ఒక పాపి మారు మనసులోకి రాగలుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
నరహంతకులు మారగలుగుతున్నారు, వ్యభిచారులు మారగలుగుతున్నారు, దొంగలు మారగలుగుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి కారణం అంటే మరణాన్ని జయించిన రాజుకు వారి హృదయాలను ఏం చేశారు? సమర్పించుకున్నారు. వారి హృదయాలను ఎవరికి సమర్పించుకున్నారు? మరణాన్ని గెలిచిన రాజుకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మన హృదయాలలో ఎవరికి చోటు ఇవ్వాలా? మరణాన్ని గెలిచిన రాజుకు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెలకి 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 రక్షించుటకు. పదే పదే తప్పు చేస్తున్నప్పటికీ కూడా నీకు క్షమాపణ దొరుకుతుంది అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. అలా అని చెప్పేసి మనము గనక జారిపోతూ 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 ఉంటే లాస్ట్కు గతి ఏం గతి అంటే సౌలుకు పట్టిన గతి మనకు పడుతుంది. తప్పు తెలుసుకొని మళ్ళీ ఏం చేశాడు? తిరిగి పునరుద్ధీకరించాడు. ఎవరు? దావీదు భక్తుడు. తిరిగి లేచాడు పాపములో నుంచి. మనమందరము కూడా ఏం చేయాలా? దావీదు తనయ అంటే జయము పలికాం, యూదుల రాజా అంటే జయము పలికాం. మన హృదయానికి జయం ఉన్నదా? మన పాపపు ఆలోచనలకు జయం ఉన్నదా? మనము చేస్తున్న చెడ్డ పనులలో మనకు విజయం ఉన్నదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించండి. మన రాజును మనము జయోత్సవముతో, మనము విజయోత్సవాలతో ఊరేగించాలి అంటే మన హృదయానికి జయం ఉండాలా, మన మనస్సుకు జయం ఉండాలా, మనకు వచ్చే పాపపు ఆలోచనల మీద మనకు ఏముండాలా? జయం ఉండాలా. అప్పుడు నీ రాజును నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించగలుగుతావు, ఆయనను ఆరాధించగలుగుతావు, ఆయనను విజయోత్సవాలతో ఊరేగించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం కావాలా మనకు? జయము కావాలా. ఏ జయము కావాలా? హృదయం మీద జయము కావాలా, మనస్సు మీద జయము కావాలా, చెడు తలంపుల మీద, చెడు ఆలోచనల మీద మనకు జయము కావాలా. అప్పుడు నీ రాజును నువ్వేం చేయగలుగుతావు? అందరి జనములలో హల్లెలూయా ఆయనను ప్రకటించగలుగుతావు. కొంతమందిని చూసారా మీరు? స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, అనేక మంది భవనాలు కట్టించుకుంటారు, అనేక మంది పిల్లలు కనింటారు, అంటే గర్భఫలాలు పొందుకొని ఉంటారు, అనేకమైనటి దేవుని ద్వారా పొందుకొని ఉంటారు. కానీ వాళ్లకు దేవుడు చేసిన మేలులు ఎవరికన్నా చెప్పమంటే ఏమైపోయింటారు? మొహమాట పడతారు, సిగ్గుపడతారు. ఎవరికన్నా దేవుడు చేసిన మేలులు చెప్పాలి అంటే పరిగెత్తాలా. ఎందుకంటే ఆయన చేసే మేలులు ఎలా ఉంటాయంటే మన హృదయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోకుండా ముందడుగులు వేసే విజయానికి కారణమవుతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి మేలులు పొందుకున్న మనము మన హృదయం మీద ఆయనకు స్థానం ఇవ్వలేకపోతున్నాం, మన మనసు మీద ఆయనకు స్థానం ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. హృదయం మీద స్థానం ఇస్తే ఎలా ఉంటుందంటే 12 మంది వ్యక్తులు, 12 మందిని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రపంచాన్ని గడగడలా ఆడిస్తున్నాడు సువార్త ద్వారా. హల్లెలూయా. దొంగలు మారుతున్నారు. ఎప్పుడు చంపాలని తిరిగే వ్యక్తులు ఏం చేస్తున్నారు? మారుతున్నారు. ఎప్పుడు పాపం చేయాలని బ్రతికే వ్యక్తులు మారుతున్నారు. ఇటువంటి వ్యక్తులను గెలుచుకోవడము మరణాన్ని గెలిచిన వ్యక్తికి మాత్రమే సాధ్యము తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము చేసే పాపముల వలన మనకు నరకమే దిక్కు. ఆయన మనకి ఏమిచ్చాడు? ఆయన పరలోకానికి ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన గనుడు, ఆయన పూజించడానికి అర్హుడు, ఆయన మహిమ పొందడానికి అర్హుడు, ఆయన అతి పరిశుద్ధుడు అని పిలువబడానికి అర్హుడు. ఆయనకు పరలోకం సొంతం. కానీ మనం ఏమిచ్చామో తెలుసా? శిలువ మరణం మన పాపముల ద్వారా. హల్లెలూయా. దేనికి మనము అర్హులమో దేవుడు ఏం చేశాడు?
మనము అనర్హులుగా చేశాడు. సిలువకు మనకు అర్హులం. సిలువ మరణానికి, ఆ ఘోరమైన మరణానికి మనం అర్హులమైతే మనల్ని ఏం చేశాడు? అనర్హులుగా చేశాడు. ఆయన ఉన్న స్థానానికి ఆయన అర్హుడు. పరలోకంలో స్తుతింపబడడానికి, గణపరచబడడానికి, కీర్తించబడడానికి ఆయన అర్హుడు. కానీ మరణించడానికి ఆయన అర్హుడైపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కింది వచనాలలో మీరు చూసినట్లయితే 41వ వచనము, 19:41, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఏమంట? దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణము గూర్చి ఏడుస్తున్నాడంట దేవుడు. ఏం జరుగుతున్నాయో తెలుసా? ఆ పట్టణంలో దేవుణ్ణి కించపరుస్తున్నారు. దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా చేసేసారు. హల్లెలూయా. ఏం చేసేసారు? 45వ వచనంలో, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాని దొంగల గురుకుగా చేసిద్దరని వారితో చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎలా చేశారంట? దొంగల గురుకుగా చేశారంట, వ్యాపారపు ఇల్లులుగా చేశారంట. దేవుని మందిరాన్ని ఎలా అంటే అలా వాడుకుంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని మనం ఎలా కాపాడుకోవాలా? పరిశుద్ధముగా కాపాడుకోవాలి, పవిత్రముగా కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దాన్ని ఏం చేయాలి? మనము ధృవపరుస్తూ ఉండాలి. ఏం చేయాలి? మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు యేసును నమ్ముకుంటే మతం మారినట్టు కాదు. మతం ఏం చేస్తుందంట? మరణాన్ని తెచ్చి పెడుతుందంట. మతం వలన వచ్చేది ఏమంట? గర్వం వస్తుందంట. మతం వలన ఏమొస్తాయంటే ఆచారాలు పాటించాలి అని ముద్ర కలిగి ఉంటారంట. మతం వలన గర్వం వల్ల వస్తుంది. గర్వం వలన హత్యలు జరుగుతాయి. హల్లెలూయా. మతం అంటే ఏంటో మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. హల్లెలూయా. నీవు ఒక మతంలో ఉంటే ఆ మతంలో ఉన్న కొన్ని ఆచారాలు ఏం చేయాలా? ఖచ్చితంగా పాటించాలా. ఒక మతంలో ఉంటే ఆ మతంలో ఉన్న ఆచారాలు ఏం చేయాలా? పాటించాలా. అది ఎటువంటి ఆచారాలైనా సరే, నీకు ఇష్టం లేనప్పటికైనా సరే దాన్ని ఏం చేయాలా? పాటించాలి. అది మతం. ఇది మార్గం. ఎందుకు అని చెప్తున్నాను అంటే, యేసు మతము కాదు, యేసు మార్గమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసులో ఉంటున్న వారిని అందరినీ కూడా ఎందుకు హింసిస్తున్నారు అంటే ఆయన మార్గాన్ని తెలుసుకున్నారు కాబట్టి. ఆయన మార్గమును తెలుసుకొని ఎక్కడ వీరు బాగుపడతారో అని చెప్పి మతాన్ని అంటుకట్టుబెడుతున్నారు. మతాన్ని అంటుకట్టుతున్నారు. హల్లెలూయా. మనం యూదులము కాదు, మనము మత ఆచారాలు పాటించడానికి యూదులము కాదు. మనం ఎవరం? క్రైస్తవులం. మనం ఎవరం? క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే కులం అంటారు చూడండి, దానికి సంబంధించినది కాదు క్రైస్తవులం అనేది. క్రీస్తును పోలి నడుచుకున్నవాడు క్రైస్తవుడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. క్రీస్తును పోల్చుకొని నడుచుకున్నవాడు. నాకు కొంతమందితో ఇలా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. నీ కులం ఏంది అన్నప్పుడు నేను నీళ్ళు అమ్ముకుంటా. ఈ మధ్య ఏం చేస్తానా? నీళ్ళు అమ్ముకుంటా. నాకేం కులం అంటకడతావో అంటకట్టు. నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళా బేల్దారి పనికి పోతా. నాకు ఏ కులం పెడతావో పెట్టు. కులం అనేది ఏంటొచ్చింది? ఒక వృత్తిని బట్టి కులం వచ్చింది, ఆచారాలను బట్టి మతం వచ్చింది. హల్లెలూయా. నేను ఇన్ని పనులు చేశాను, పుట్టగొడుగులు అమ్మా. నాకేం కులం అంటగా పెడతావు? నన్ను అడిగే వాళ్ళందరికీ నేను ఇలాగ జవాబు చెప్పాలనుకుంటా. హల్లెలూయా. మీరన్నా ఎవరికన్నా కులం అడిగితే కులంలో బ్రతికేటోళ్ళు
చాలా ప్రమాదంగా బ్రతుకుతారు. జాగ్రత్త. కులంలో బ్రతుకుతుంటే బయటికి రండి. నీ రాజు కులానికి చెందినవాడు కాదు. నీ రాజు కులానికి చెందినవాడు కాదు, మతానికి చెందినవాడు కాదు. ఆయన మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. మతమోడైతే, కులమోడైతే నీవు ఎవరో ఆయన దగ్గరికి వస్తే అంగీకరిస్తాడా? ఎందుకు అంగీకరిస్తున్నాడు? ఎందుకు ఆరాధిస్తుంటే నిన్ను బలకరిస్తున్నాడు? ఎందుకు వాక్యం చదువుతుంటే నీతో మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. నీతో మాట్లాడద్దు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీకు ఎందుకు స్వస్థత కలుగుతుంది? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు దయ్యాల నుంచి విడిపించబడుతున్నావు? నువ్వు వేరే కదా. ఆయనలో కులం లేదు, ఆయనలో మతము లేదు. ఆయనలో ఏముంది? మార్గం. ఏ మార్గం? సత్యమైన మార్గం, నీతి మార్గం, పరిశుద్ధమైన మార్గం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కులం ఏంటంటే యేసు కులం అని చెప్పండి. నేను ఒకరితో సూటిగా చెప్పేశాను, రోజు అడుగుతుంటే ఒకటే చెప్పేసి, వీడు వారా అంటే నేనేం చెప్పండి, అవును నా యేసు మంగళోడైతే నేను మంగళోడిని, యేసు మాలోడైతే నేను మాలోడిని, యేసు సాకలోడైతే నేను సాకలోడిని, యేసు రెడ్డి అయితే నేను రెడ్డిని. యేసుకు ఏ కులం అండ పెడతావు? నీకు తోలు తీర్చాడు పైకి వినాక, అప్పుడు నీకు ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే అది. హల్లెలూయా అని చెప్పిన డైరెక్ట్గా. ఒక్కసారి నన్ను ఆ మాట మాట్లాడలేదు. హల్లెలూయా. అమ్మ మనం యేసు ప్రభు బిడ్డలము కదా, నోరు మూసుకొని ఉండాలా? యాడ నోరు మూసుకొని ఉన్నానో అలా నోరు మూసుకొని ఉన్నాను. అది మతం చెప్తుంది. ఏం చెప్తుంది? మతం చెప్తుంది ఒకటే విధంగా ఉండాలని. బైబిల్ రెండంచుల కట్టం. ఎక్కడ నోరు తెరవాలా అక్కడ నోరు తెరవాలా. ఎలా? బూతు మాటలతో కాదు, సరైన సమాధానముతో. హల్లెలూయా. పౌలు లాంటి మాటలతో మనం ఏం చేయాలా? అందరికీ సమాధానం చెప్పాలా. ఆయన చెప్పాడు, నేను యూదులకు యూదుని, గ్రీసు చేస్తులకు గ్రీసు చేస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలా? ప్రకటించాలా మన రాజుని. దేవుని బిడ్డలారా, మీరు గనక ఒకటే చెప్తున్నా, నీ రాజును నువ్వు ఏ విధంగా నీ హృదయములో నీ మనస్సులో నీవు ప్రకటించుకుంటావో, నీ హృదయంలో నీ మనసులో నీవు స్థిరపరచుకుంటావో, ఆ రాజు అలాగనే నిన్ను ఏలుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాజు దీనుడై వచ్చాడు భారవాహకు మీద, గాడిద మీద, కానీ ఘనముగా లేపబడ్డాడు పునరుత్థానుడై. హల్లెలూయా. మనము కూడా దీనులుగా బ్రతకాల, కానీ మన మాటలో ఘనత కాని రావాలా, మన ప్రవర్తనలో ఘనత కాని రావాలా, మన ఆలోచనలో ఘనత కాని రావాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మతం బువ పెడుతుందా? కులం బువ పెడుతుందా? చచ్చిపో, యాక్సిడెంట్ అయ్యాడన్నా, నీకు రక్తం ఇచ్చడానికి ఒకడు వచ్చాడు, అప్పుడు అడుగు కులం. హల్లెలూయా. ఊరేసుకొని చచ్చేటప్పుడు ఒకడు సహాయం కోసం నీకు దేవుడు పంపించింటాడు, అప్పుడు అడుగు కులం. హల్లెలూయా. నువ్వు ఎందుకు అడగవు? నువ్వు చచ్చిన తర్వాత నలుగురు మోయటానికి, అప్పుడు అడుగు కులం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఉన్నది కులంలో కాదు, మతంలో కాదు, మార్గంలో. హల్లెలూయా. మన రాజు ఎవరు? సత్యమైన మార్గంలో నడిపించే రాజు, పరిశుద్ధమైన మార్గంలో నడిపించే రాజు, నీతి మార్గంలో నడిపించే రాజు. హల్లెలూయా. ఇంత ఘనముగా, ఇంత బలముగా, ఇంత కఠినముగా మాట్లాడాలి అంటే నీలో ఆయన ఆ విధంగా ప్రతిష్ఠింపబడాల. హల్లెలూయా. అలా మాట్లాడాలి అంటే నీవు నీతిగా జీవించాలా. అలా మాట్లాడగలగాలి అంటే నీ రాజును నీవు ప్రత్యక్షపరిచే విధంగా ఉండాలా. హల్లెలూయా. మొహమాటలు పడితే కాదు. హల్లెలూయా. మందిరానికి ఎందుకు వెళ్తున్నావంటే నీళ్లకు ప్రార్థన చేయించుకోవడానికి. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నూనెకు ప్రార్థన చేయించుకోవడానికి. మందిరానికి వెళ్తున్నావు అంటే నాకు దయ్యం పట్టింది, దాన్ని విడిపించుకోవడానికి.
దాని తర్వాత నువ్వేమడుగుతావు? పిల్లప్పుడు ఏదో ఒకటి చాక్లెటో అదొకటి ఇదొకటి అడుగుతావు. పెద్ద తర్వాత సైకిల్ అడుగుతావు. ఇంకా పెద్ద అయిన తర్వాత పెళ్ళి కావాలంటావు. పెళ్ళి చేసిన తర్వాత పిల్లలు కావాలంటావు. పిల్లలు కన్నా తర్వాత వాళ్ళని చదివించుకోవాలంటావు. వాళ్ళు చదివించుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటావు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు బలం దయచే ప్రభు, నేను చచ్చిపోయేటట్టున్నా అంటావు. అన్ని నీకే కావాలా? నువ్వు చేసేదే ఉంది దేవునికి. హల్లెలూయా. అడగడం మొదలు పెడితే మనిషికి ఆశకు హద్దులు ఉండవు. శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం ఇవి దేవునికి సంబంధించినవి కావు. ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం అనేవి దేవునికి సంబంధించినవి కావు. మనలో పాప నియమం ఒకటి ఉంది. ఆ నియమమును మనము గెలుస్తూ బ్రతకాల ఈ లోకంలో. హల్లెలూయా. ఒక ముళ్ళు మనలో ఏముంది? ఉన్నది. ఆ ముళ్ళును ఏం చేయాలి? మనము గెలుస్తూ బ్రతకాల. అంటే మన రాజును ఏం చేయాలి? మనము ప్రతిష్ఠించుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. ఎందుకు వీళ్ళు నన్ను ఈ విధంగా గుర్తిస్తున్నారు? ఒక మతానికి అంటగడుతున్నారేంది? ఒక కులానికి అంటగడుతున్నారేంది? ఒక ఊరికి అంటగడుతున్నారేంది? హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధ పెట్టి బాగా ఆలోచించండి. దేవుడు అనేకులైతే ఊరికి ఒక దేవుడు ఉన్నాడు కదా. ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రపంచానికి ఒక దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో చాలా ఉన్నాయి, తెలుసా మీకు? చాలా ఉన్నాయి. ఇదొక ప్రపంచమే, చాలా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ఊరికి, ఒక దేశానికి, ఒక ప్రపంచానికి అంత ఇన్ని పల్లెటూర్లు ఉన్నాయి. ఇంతమంది పల్లెటూర్లకు, ఆ పల్లెటూర్లలో మనుషులకు అలాగా ఎంతమంది పోల్చుకుంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా? అంతమంది దేవుళ్ళు ఉంటే నీ దేవుడిని నువ్వు ప్రార్థిస్తానే ఏం చేయాలా? ఇచ్చేయాలా. ఒక్క దేవుడు ఉంటేనే నాకు ఏం కావాలంటే అది ఇస్తున్నాడు. అంతమంది దేవుళ్ళు ఉంటే ఇవ్వరా? ఇస్తారు కదా. ఎందుకు నువ్వు ఏడ్చి చస్తున్నావు? ఎందుకు నువ్వు కుళ్ళిపోతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఒక్క దేవుడు ఉంటే నిన్నే జరుగుతున్నాయి కదా. అంతమంది దేవుడు ఉంటే. హల్లెలూయా. దేవుడు కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక్కడు. దేవుడు ఎంతమంది? ఒక్కడే. అది ఎవరో నీవు గుర్తు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలా. ఇక్కడ మనకు కనిపిస్తున్న జనులు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు కాబట్టి ఆయనకు జయము పలుకుతున్నారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీకు ఒకటి తెలుసా? మనం చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకొకటి తెలుసా? మనం పెళ్ళిలోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి తెలుసా? మనం ఏమైనా తినొచ్చు. ఇంకేమైనా తెలుసా? చావు దగ్గరికి వెళ్ళి తినొచ్చు కూడా. హల్లెలూయా. ఎవరికన్నా ఇటువంటి అనుమానాలు, డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి. అది మతం. మతం నేర్పిస్తుంది ఆడికి పోవాకు, ఈడికి పోవాకు, అది చెయ్యి, ఇది చేయని. క్రీస్తులో ఉన్న వాళ్ళు స్వతంత్రులు. ఎవరు? క్రీస్తులో ఉన్న వాళ్ళు స్వతంత్రులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు పెళ్లికి పిలిస్తే పోరు, ఒకరు చావుకు పిలిస్తే పోరు, ఒకరు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటుంటే పోరు. నా దేవుడు పోవద్దు అన్నాడు, మా పాస్టర్ చెప్పాడు. ఎవరు చెప్పారు నీకు? హల్లెలూయా. నీకు దేవుడు చెప్పాడా? నీకు మాత్రమే చెప్పాడు. మాకేం చెప్పాలి? హల్లెలూయా. కొంతమంది ఉంటారు, నీవు మారు మనసు చెందిన వెంటనే ఇతరులు కూడా మారు మనసు చెందాలంట. నీవు పరిశుద్ధులు అయిపోతానే నువ్వు ఇతరులు కూడా పరిశుద్ధులు అయిపోవాలా. హల్లెలూయా. అలాగైతే ఆయన యుగ యుగాల నుంచి పరిశుద్ధుడుగా నిలబడ్డాడు. ఆయన అలా అనుకుంటే యుగ యుగాల నుంచి అందరూ పరిశుద్ధులుగా ఉండేటోళ్ళే. హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తు పెట్టుకున్నది మతం నేర్పిస్తుంది.
అది మతం నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగనే ఉండాలనుకోవడం తప్పు. నీ ఆశ అది. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలానే ఉండు. హల్లెలూయా. నువ్వు అలానే ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నావో అలానే ఉండు. నువ్వేం చేస్తున్నావో అదే చెయ్యి. కానీ నీ రాజును నువ్వు ప్రతిష్ఠించు. అప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ రాజు నీ గురించి ఏడ్చడు. నీ రాజు నీ గురించి ఏడుస్తున్నాడు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఎవరెవరో చెప్పారని, ఏదేదో చేశారని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మేము రాము, మేము చెయ్యము, మేము తినము, ఇలాగా ఇవి బయటికి వెళ్ళడం ద్వారా ఏమైపోయినారు? మన రాజును ఒక మతానికి అడ్డపడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనము అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఆ డ్రెస్ వేసుకోకూడదు, ఇలా అలా అని చెప్పి. హల్లెలూయా. నేను కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నా. ఇంకా నేను పడిపోవద్దని ఆలోచించా. ఆలోచించి ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పట్లో నేను ఏం చేసేటోనంటే, నేను పడిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేసేటోని కాదు. అంటే ఎక్కువ దేవునితో గడిపేటోని కాదు, వాక్యంతో కానీ ప్రార్థనలో కానీ. ఇప్పుడేం చేయాలా? పడిపోవద్దంటే ఎక్కువ దేవునితో గడపాలా, అంటే ప్రార్థన ఎక్కువ చేయాలా, వాక్యం ఎక్కువ చదవాలా అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పుడు నేను చదువుతున్నా ప్రార్థనలో దేవునితో గడుపుతున్నా. అప్పుడు నాకు తెలియకుండానే మతంలోకి వచ్చాను. నేను ఏమొచ్చా? మతంలోకి వచ్చా. నాకు అనిపిస్తుంది, నేను అప్పుడు మారినప్పుడు కొందరు చనిపోయారు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నేను చెయ్యాలా చేయొద్దా, ఇది నేను తినద్దా, ఇలా అనిపిస్తుంది. మనం అనుకుంటాం పరిశుద్ధంగా వెళ్తున్నాము అంటే. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతో జ్ఞానమైనది. ఆ జ్ఞానాన్ని పొందుకుంటే తప్ప మనము ఆయన మార్గంలో నడవలేం. మార్గంలో నడుస్తూనే ఉంటాం. చిన్నగా ఏదో ఒక సందు దొరికిందని మతంలోకి వెళ్ళిపోతాం. మార్గంలో నడుస్తూనే ఉంటాం. చిన్నగా ఏం చేస్తాం? దేవుని కంటే అతి పరిశుద్ధం అయిపోతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. దేవుడు చెప్పిన మార్గంలోనే నడవాలా. హల్లెలూయా. మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం. ఇది ఏం చెప్తుందో అది మనం చేయాలి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. మనము అందంగా ఉండొచ్చు, తెలుసా? మనము అందంగా ఉండొచ్చు, మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, మంచి జడలు కూడా వేసుకోవచ్చు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేదానికి నేను చెప్తున్నా. మందిరానికి వస్తే కొంతమంది ఏమంటారు, వా మంచి డ్రెస్ వేసుకోవచ్చు, దేవుని మందిరానికి వేసుకోవచ్చు, అంత అవసరమా? అది మతం. పువ్వులు పెట్టుకొని వచ్చింది అవసరమా? అది మతం. హల్లెలూయా. నేను కూడా ఇప్పుడు ఇవి నేర్చుకున్నా. మనకు విశాలమైన హృదయం కావాలి. హల్లెలూయా. కొన్ని ఆత్మలు రక్షించుకోవాలి అంటే మనకి ఏ హృదయం కావాలా? కొద్దిగా విశాలమైన హృదయం కావాలి. పక్కనుండే వారి గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు మౌనంగా ప్రార్థించాలి. మనం ఏం చేస్తామో తెలుసా? ఆమె వచ్చి మన పక్కన కూర్చుంటే లేచి ముందరకు వచ్చి కూర్చుంది. హల్లెలూయా. ఆయన వచ్చి మన పక్కన కూర్చుంటే మనం లేచి, మనం పరిశుద్ధులము కదా, మనం యేసు ప్రభువులు బిడ్డలము కదా అని చెప్పేసి. వాళ్ళు కాదా? హల్లెలూయా. ఆయనేమో మొత్తుకొని చెప్తున్నాడు ఏమని, నేను పాపులనే పిలవచ్చుని కానీ నువ్వేమో దేవుని మందిరంలో నీతిమంతులే ఉండాలంటున్నావు. హల్లెలూయా. దేవుని మందిరంలో నీతిమంతులు ఉండాలా, కరెక్టే. కానీ వాళ్ళు కడగబడాలి కదా ఫస్ట్. నీవంటే కడగబడ్డావులే కృప ద్వారా. యేసు రక్తంలో నువ్వు కృప ద్వారా కడగబడ్డావు. నీ అదృష్టం నీ బాగుంది, నువ్వు ముందు రక్షింపబడ్డావు. దానికి నువ్వు గర్వించాలా? దానికి ఇతరుల మీద నువ్వు అంతగా చూపించాలా? హల్లెలూయా. ఇంకా నీ రాజును నువ్వు జయోత్సవాలతో ఎలా పలుకుతావు?
నాటకం చేస్తున్నట్టు మనం ఇలాంటివన్నీ మనం మనసులలో పెట్టుకుంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకటి చెప్తున్నా చూడండి. అద్దం దగ్గరికి వెళ్తాం. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? రెడీ అవుతూ ఉంటాం. అక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది మనము వాక్యానుసారంగా ఉన్నామా లేదా అని నీకే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వేరొకరి కోసం రెడీ అయితే అది నిజంగా తప్పే. వేరొకరి కోసం రెడీ అవుతే నిజంగా తప్పే. అద్దంలో చూసుకున్న వెంటనే నేను బాగున్నా అనుకుంటే కనుక నీ తప్పు లేదు. బాగున్నాను తప్ప, నీ రాజు నిన్ను అందంగా పుట్టించాడు, దాన్ని బట్టి దేవుని మహిమ పరచు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇంకా క్లారిటీ నీకు బాగా అర్థమయ్యేది నేను చెప్తాను చూడండి. నేను చేసినట్టే చెప్పుకుంటుంటా ఎప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని నేను అనకూడదు కాబట్టి. హల్లెలూయా. నన్ను నేను హేళన చేసుకున్నా కూడా నన్ను మళ్ళా నా రాజు కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కొంత ప్రయాణంలో ఒక ఏజ్లో తప్పిపోయినప్పుడు నేను అద్దం ముందరికి పోతా. నేను ఎప్పుడు అద్దం చూసుకునేటోనే కాదు అసలు. నేను ఎప్పుడు కూడా అద్దం చూసుకునేటోనే, ఎప్పుడు సింపిల్ మొహం పెట్టుకొని పోదా. అలాంటి వాడిని ఒక ఏజ్ వచ్చింది, మీకు తెలుసు కదా, పెద్దలందరికీ ఒక ఏజ్ వస్తుందని. ఒకటి లేచాలి, కొమ్ము లేచాలి, ఆ ఏజ్. హల్లెలూయా. నాకు కూడా ఆ కొమ్ము లేచింది. ఆ కొమ్ము లేచనే అద్దం చూడడం మొదలు పెట్టినాను. ఏం కొమ్ము అంటే, ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేస్తేనే నాకేమొచ్చింది? కొమ్ము లేచింది. కొమ్ము లేచనే నేను అద్దం కాడికి పోవడం మొదలు పెట్టాను. నా మొహానికి ఎట్టబడింది ఇంత అందమైన అమ్మాయి అనుకున్నాను. తెలుసా, నేను ఈ విధంగా ఉండేటోని కాదు. నా చెల్లెలు వచ్చి ఏంది ఇంత కరవడా, ఇంత నల్లంగా ఉన్నాడు అనుకుంటారు మీరు. ఇంత ఈనంగా నాకు దేవుడు మళ్ళీ ఎట్టిచ్చాడు నాకు అర్థం కాదండి. హల్లెలూయా. కానీ అద్దం దగ్గరికి పోయినప్పుడు నాకు నేను దూకుంటుంటే ఒక అమ్మాయి కనిపిస్తుంది. నాకు నిజం, నాకు ప్రపోజ్ చేసింది కదా, నేను ప్రేమిస్తున్నా కదా, ఆ అమ్మాయి నాకు కనిపిస్తుంది. నేను ఇట్లా దూకుంటుంటే నేను మహం కడుకొని వచ్చి ఆ అమ్మాయి కనిపిస్తుంది అద్దంలో. ఈ అమ్మాయి నన్ను ఏమనుకుంటుందో అనిపిస్తుంది. ఈ అమ్మాయికి నేను అందంగా కనిపిస్తానో కనిపించనో అనిపిస్తుంది. హల్లెలూయా. అది ఏంది? తప్పు. అది తప్పు. ఈరోజు నేను అద్దం ముందరికి వెళ్తా. ఈరోజు కూడా నేను అద్దం ముందరికి వెళ్తా. వెళ్ళినప్పుడు నేను దూక్కుంటా, నా రాజుకు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా. హల్లెలూయా. నా డ్రెస్సు నేను చూసుకుంటా, నేను గమనించుకుంటా, నా రాజుకు నేను నచ్చుతానా లేదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ లోకం తీసేశాడు దేవుడు. ఆ పాపము వలన వచ్చే జీతం మరణాన్ని నుంచి నన్ను ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు నిజంగా నీ ఆలోచనలో లేకపోకుండా నీ పాపాన్ని తొలగిస్తాడు. నీ తలంపులలో లేకపోకుండా నీ పాపాన్ని తొలగిస్తాడు. నేను యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎలా తెలుసుకున్నానని తెలుసా? ఏదో మా అమ్మను బాగు చేశాడని, ఏదో నా రోగాన్ని పోగొట్టాడని, ఏదో మా జీవితాన్ని బాగు చేశాడని, తిరిగి జన్మించాడని కాదు. నేను బాగా ఇష్టపడింది యేసు ప్రభుని. ఎందుకోసం అంటే, నేను ఎక్కువ మళ్ళా ఒకవేళ ప్రార్థన చేయని రోజంటూ ఉంటే బాధపడుతా. ఎందుకంటే నా చెడ్డ తలంపులు ఎట్టపోయినాయి, అసలు చెడ్డ ఆలోచనలు ఎలా వెళ్ళిపోయాయి, నా చెడ్డ ప్రవర్తన ఎలా వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయాయి ఇవన్నీ. హల్లెలూయా. నా దరిద్రపు జీవితం ఎలా పోయింది. హల్లెలూయా. అది ఎవరి వల్ల సాధ్యం కాదు తెలుసా? దరిద్రమైన జీవితం పోగొట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు, నీ రాజు వల్ల తప్ప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు గణపరచబడుతున్న ఆ రాజుకు తప్ప ఎవరికి మనసు మీద అధికారం లేదు. హల్లెలూయా. మనిషి సృష్టించిన వాడు మనిషిని కాపాడలేడు. మనిషిని సృష్టించిన వాడే మనిషిని కాపాడగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించింది దేవాది దేవుడు.
దేవుడే మనల్ని పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించుతాడు. హల్లెలూయా. ఏ మనిషి మనల్ని విడిపించలేడు, ఏ డబ్బు మనల్ని విడిపించలేదు, ఏ అధికారం మనల్ని విడిపించలేదు. హల్లెలూయా. ఏ అధికారం, ఏ డబ్బు, ఏ మనిషి, ఏ హోదా కూడా మనల్ని మన పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించలేదు. నేను ఇది తెలుసుకున్నప్పటి నుంచి ఎన్నన్న ఆలోచన రాని, హల్లెలూయా, ఎన్నడ రాని తరిమి కొడుతున్నాం యేసు రక్తంతో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పారదొలుతున్నాం యేసు రక్తంతో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరికి వస్తాయి దయ్యాలన్నాక, అవునా కదా? దయ్యాలన్నాక దగ్గరికి వస్తాయి. కనిపించుకోవాలని ఉంటారు చాలా మంది. ఎవరైతే యేసు రక్తమును గురించి తెలుసుకుంటారో, ఎవరైతే రాజు గురించి తెలుసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారు? పాపములను తరిమి కొడతారు. హల్లెలూయా. అలా తరిమి కొట్టిన వాళ్ళు మాత్రం ఇలాగ ఏం చేస్తారు? మనం ఏం చేసాము? అక్కడి నుంచి ఇక్కడి వరకు జయమని పలికారు. హల్లెలూయా. అలాగా దేవుణ్ణి ఏం చేస్తాం? జయోత్సవాలతో ఊరేగించగలుగుతాం. మొహమాట పడం అప్పుడు. హల్లెలూయా. మొహమాట పడితే ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా ఆమేన్ అని పోతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఈ మందిరం నిలబడడానికి కొంతమంది ప్రార్థనలు, హల్లెలూయా, కొంతమంది సహాయం, ఎంతో నీవు ఆరాధించుకోవడానికి, నీవు స్తుతించుకోవడానికి, నువ్వు ప్రార్థించుకోవడానికి ఇంత చక్కటి మందిరం దేవుడు ఇచ్చాడు. ఈ ఎండాకాలంలో మందిరాలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలుసా మీకు? మనకు దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? స్తుతించాలా. చూడండి, మళ్ళీ అదే వచనం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. నీవు ఏం తెలుసుకుంటే మేలంట? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే. నేను ఇంతవరకు మీకు చెప్పుకుంటూ వచ్చా. పూలు పెట్టుకుంటే తప్పు లేదు, మంచి డ్రెస్సులు వేసుకుంటే తప్పు లేదు, మంచి హెయిర్ స్టైల్ ఉంటే తప్పు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చావుల దగ్గరికి వెళ్ళిన తప్పు లేదు, మీరు ఎక్కడికి పెళ్ళిళ్ళకి వెళ్ళిన తప్పు లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం అది ఏమంట? సమాధాన సంబంధమైన సంగతులు అవి. వాటిని ఏమంటారు? సమాధానమైన సంబంధమైన సంగతులు అవన్నీ. అవి దేవుడు మీతో మాట్లాడాడు, వాటిని మీతో తెలియజేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరో అంటున్నారని మీ డెసిషన్ మార్చుకోకండి. వాక్యం అంటే మీ డెసిషన్ మార్చుకోండి. హల్లెలూయా. ఎవరు అంటున్నారని మీరు అలాగనే మూతులు మొహాలు మాడిపోతాయి. మీరు ఎలా ఉంటారంటే, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని బిడ్డలు ఎలా అంటే ఏదో పిక్కుపట్టుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఒకరికి దాసోహం చేస్తూ ఉంటారు. నేను కూడా ఉన్నా, నిజంగా నేను కూడా ఉన్నా అలా. దేవుని దగ్గర ఉంటుంది, మన దేవుని బిడ్డ, మనం జీన్స్ ప్యాంట్ వేయద్దు. నీకు ఏది సెట్ అయితే అది వేసుకో, చినిపి నేను వేయద్దులేదు. జీన్స్ ప్యాంట్ వేసి తప్పే ఉంది. జీన్స్ ప్యాంట్ ఇచ్చి తప్పు, అదేదో పెద్ద పాపం. అటు చీర కడితే పాపం, అవునా కదా? ఉన్నారా లేదా కొంతమంది? హల్లెలూయా. పూలు పెట్టచ్చు, పూలు ఈ నుంచి ఈ వరకు పెడితే తప్పు, ఈ నుంచి ఈ వరకు రోజు పెడితే ఏం తప్పు? హల్లెలూయా. ఉన్నారు కొంతమంది ఈ నుంచి ఈ వరకు, అది తప్పు లేదు. కొద్దిగా పెట్టుకుంటే ఏమిటది? హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ మార్గంలోకి వచ్చేటట్టు సమాధాన సంబంధమైన సంగతులను మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం కొన్ని విషయాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ మధ్య దేవుడితో గడుపుతున్నప్పుడు అనేక సంగతులు విషదపరుస్తున్నాడు, అనేక సంగతులు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని మీతో చెప్పడానికి నేను ఎవ్వరికి కూడా భయపడను, ఎవ్వరికి కూడా వెనకడుగు వేయను. హల్లెలూయా. వస్తే కనుక వాక్యం చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఒకరి ముసుగులో బ్రతకకూడదు, యేసు ఇచ్చిన స్వతంత్రంలో బ్రతకాలి. హల్లెలూయా. మన మందిరానికి అనేక మందిరాలకు అమ్మలు ఎక్కువ వస్తారు. ఎవరు వస్తారు? అమ్మలు అంటే ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు. అనేక మందిరాలకు, అనేక మంది దేవుని దగ్గరికి ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని బాధలు, కష్టాలు, నిందలు, ఏడుపు, కన్నీరంతా. అవునా కదా? హల్లెలూయా. అబ్బాయిలు ఏంది? చల్లగా కష్టపడతారు, ఇంట్లో ఇచ్చారు, సొగం చేస్తారు. ఏం తెచ్చారు? గవర్నమెంట్. హల్లెలూయా. మంది ఇచ్చారు, పడుకుంటారు, అన్ని మర్చిపోతారు. మళ్ళీ పనికి పోతారు, లెక్క దంపారు, అయిపోయి. కానీ ఆడవాళ్ళు మంది అవుతారు తెలుసా? అవుతారు. కొంతమంది దయ్యాలు పట్టింటారు కదా, వాళ్ళు తాగుతారు, మనుషులు తాగారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇందులో కొంతమందికి అవిశ్వాసులైన భర్తలు ఉంటారు, అవిశ్వాసులైన అన్నలు కూడా ఉంటారు. హల్లెలూయా. అవిశ్వాసులైన అన్నలు కూడా ఉంటారు. నాకు ఒక చెల్లెలు ఉంది, దేవుని మందిరం ఒక చెల్లెలు. ఆ చెల్లెలు కొంతమంది అన్నల గురించి చెప్తుంటారు. మా పెద్ద మొగుడికి, మా చిన్న మొగుడికి. అప్పుడు అన్నలు, అవిశ్వాసులైన భర్తల గురించి నేను వాక్యంలో చదివాను. అవిశ్వాసులైన అన్నల గురించి కూడా నేను తెలుసుకున్నా. హల్లెలూయా. అవిశ్వాసులైన అన్నలు ఉంటారు, వదినలు ఉంటారు, ఆ తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, అవిశ్వాసులు. హల్లెలూయా. వారిని మనం రక్షించడానికే చూడాలి తప్ప మనం ఏం చేయకూడదు. వాళ్ళు పెళ్లికి మించిపోతారు, చావుకి మించిపోతారు, అందరికీ అన్ని దానికి నువ్వు ఏం చేయాలా? వెళ్ళాలా? నీ హృదయంలో మాత్రం ఎవరున్నారా? నీ రాజును ప్రతిష్ఠించుకోవాలి. నీ రాజు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అది ముఖ్యం. నశించిన దానిని వెదకి రక్షించగలుగుతావు. అప్పుడు నీవు కూడా దేవునికి సహాయముగా నువ్వు మారగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానమైన సంగతులు తెలుసుకున్న దేవుని బిడ్డలారా, వాటి వలన ఎక్కువ అయిపోకూడదు. తెలుసా మీకు? కొన్ని తెలుసుకొని ఉంటాం. అన్న ఈ విధంగా చెప్పాడు కదా, ఆ బాబు ఇలా చెప్పాడు కదా అని చెప్పి వాటిని మించకూడదు. అవి కూడా చెప్పా, ఏవి మించకూడదు. హల్లెలూయా. బట్టల విషయంలో, పూల విషయంలో మీకు విషయపరచు. ఏమని? పూలు పెట్టుకోవచ్చు, కానీ ఇంత పెట్టుకోవద్దు. డ్రెస్సులు వేసుకోవద్దు, చినిపోయినట్టు మాత్రం వేసుకోవద్దు. మంచిగా వేసుకో, జీన్స్ ప్యాంట్ వేసుకో, మంచిగా వేసుకో. హల్లెలూయా. ఒక పాస్టర్ అన్నాడు, జిమ్ కూడా పోవచ్చు. హల్లెలూయా. ఫిట్గా ఉండడం కూడా చేయొచ్చు అంట. హల్లెలూయా. ఎందుకు? అది నీ ఇష్టం అయ్యా, అది నీ ఇష్టం. ఎవరు నిన్ను ఆపడానికి? హల్లెలూయా. ఎవరు నిన్ను ఆపడానికి? నువ్వు అందంగా కనబడితే నా రాజే సంతోషపడతా అంటే నీ పక్కన ఎవరు? నువ్వు లూజుగా ఇలా ముసిలోని లెక్క ఉండాలా? అది కోరుకుంటాడా దేవుడు? లేదు. నన్ను అంటాడా లావుగా నేను అయితే కదా. అయ్యేటోళ్ళు కాండి, బాగా కండలు పెంచేటోళ్ళు పెంచండి, ఏది మీ ఇష్టం. హల్లెలూయా. ఇంత విషయపడితే ఎవరు కూడా ఇంత ఫ్రీగా ఎవరు మాట్లాడరు. అమ్మా అయ్యో మీరు ఇలా ఉండండి అలా ఏం చెప్పు. హల్లెలూయా. ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాము లేదా? గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా దేవుని బిడ్డలం. వాక్యానుసారంగా నడవాలి, కానీ ఒకరి బంధకములోకి పోయి చిక్కుకోకండి. నేను వాళ్ళకి ఇష్టంగా ఉండాలా, నేను వీళ్ళకి ఇష్టంగా ఉండాలనుకుంటే కనుక మీరు ప్రమాదంలో పడిపోతారు. యేసు మార్గంలో నుంచి ఇలా పక్కకు పోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. చాలా మంది అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. అవునా కదా? యవనస్తులు ముఖ్యంగా పడిపోవడానికి కారణం ఏంది? ముస్లింలు వచ్చంటారు దేవుని మందిని, ఏమిటా నీ జుట్టు అట్టుంది, నీ పాయింట్ అట్టుంది. ఏ రోజన్నా వాని కోసం ఏడ్చింది లేదు ప్రార్థనలో, ఏ రోజన్నా వాని కోసం ఉపవాసం ఉండింది లేదు. మాట మాత్రం సర్రని ఇచ్చాం.
నీ నాలుక అగ్ని, నీ నాలుక అగ్ని. దేవుడి మందిరంలో ఉపయోగించాకు. దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుక గలవాడు. హల్లెలూయా. ఆ అగ్ని జ్వాలల్లో కాలుతావు, ఈడ కాలుచ్చంటే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరిని కించపరచకండి, ఎవరిని హేళనపరచకండి, ఎవరిని కూడా మీరు సంతోషంగా ఉండడానికి ఏమేమి చేసుకుంటున్నారు. కామెడీల గురించి నేను మాట్లాడడం లే. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు పడిపోవడానికి టార్గెట్ పెట్టుకుంటారు. హల్లెలూయా. అలా గనక మీ వల్ల ఒక మనిషి దేవుని మార్గం నుంచి తప్పుకున్నారంటే అది అది చాలా భయంకరం. హల్లెలూయా. చాలా భయంకరం అది. ఎందుకంటే ఆయన విలువ పెట్టి, ఆయన రక్తం పెట్టి కొన్నాడు ఒక ఆత్మని. హల్లెలూయా. ఆ ఆత్మను నీవు చిన్న మాట ద్వారా ఏం చేస్తున్నావు, వెనక్కి తీసేస్తున్నావు. హల్లెలూయా. అలా ఎప్పుడు కూడా మనము చేసేవారిగా ఉండకూడదు. ఇంటికాడ సినిమా డ్యాన్స్ తెలుసు అనేది వీడికి వచ్చి బాగుంది ఉండని మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చు. హల్లెలూయా. విమర్శించడము తప్ప ఈరోజు మనుషులలో ప్రార్థన చేసేటోళ్ళు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చేటోళ్ళు, విజ్ఞాపనలు చేసేటోళ్ళు, యాచనలు చేసేటోళ్ళు అస్సలు దొరకడంలే. నిజమంటారా అబద్ధమంటారా? హల్లెలూయా. ఏదన్నా చెప్తే చాలు, వాడు ధరంగాలే, ఆ పాప నా ధరం కాదులే. నువ్వు ధరం అవుతావా? అసలు ధరం కావు. నువ్వు దేవునికి అసలు ధరం కావు, తెలుసా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఎవరినైనా సరే ఒక మాట అనేటప్పుడు పెద్దలు చెప్పారు, ఇటంట కదా 7 చూపించేది. 7 చూపించినప్పుడు ఎన్ని వేళ్ళు అంట? 3 వేలు మన వైపు చూసుకుంటున్నాయి. మనం చూసుకుందాం ఫస్ట్, మనం ఎలా ఉన్నామో. నిజంగా మీకు సమయం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కాదు ఇంకొకరిని అనడానికి. నిజం తెలుసా, నేను క్రీస్తుని పోయి నడుచుకుంటున్నానా అని ఆలోచించుకుంటూ బ్రతికితే మనకు సమయం దొరకదు. ఎందుకంటే ప్రతిరోజు మార్చుతాడు దేవుడు, ప్రతిరోజు మనల్ని చెక్కుతాడు దేవుడు, ప్రతిరోజు మన జీవితాలను కడతాడు దేవుడు. వాటిని చూసి వారిని స్తుతించుకుంటా, వారిని ఆరాధించుకుంటా, వాటిని బట్టి కృతజ్ఞతలు స్తుతించడంలోనే మనకు సమయం పోతుంది. హల్లెలూయా. నిజంగా దేవుని భక్తులైతే, నిజంగా దేవుని బిడ్డలైతే దేవుని స్తుతించడానికి నీకు టైం దొరకదు, తక్కువ అనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతుంటది. ఏంది నాకు దేవుడు ఇన్ని మేలులు చేస్తుంటే నేను ఎందుకు తక్కువ సమయంలో దేవుని స్తుతిస్తున్నా? ఎప్పుడు అనిపించదా? అనిపించింది. ఎందుకంటే మనం అన్ని కూడా ఏం చేస్తాం, అదే వచనంలో చూడండి, 43వ వచనం. నిన్ను దర్శించిన కాలము చాలు. నీవేందంట? ఎరగడంలా. ప్రభు నిన్ను దర్శించాడు, కానీ నువ్వు ఎరగడంలా, నువ్వు తెలుసుకోవడంలా, నువ్వు తెలుసుకోలా. హల్లెలూయా. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు, నువ్వు తెలుసుకోవడంలా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తెలుసుకోవడంలా. దేవుడు నిన్ను విడిపించాలనుకోవడానికి ఒక మార్గం తెరిచాడు, నీవు తెలుసుకోవడం లేదు. హల్లెలూయా. నువ్వు ఎరుగుకుంటివి. ఏమంట? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులని చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని ఎన్ని దినములు వచ్చుతని చెప్పాను. హల్లెలూయా. ఆ పట్టణంతో చెప్తున్నాడు మాట. ప్రభు నిన్ను దర్శించాడు, నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడు, కానీ నువ్వు గుర్తించలే, నువ్వు తెలుసుకోలే. ఇన్ని మేలులు చేస్తున్నాడు దేవుడు, వివరించుకోవడానికి మనకు సమయం దొరకదే. అన్ని మేలులు మర్చిపోయి ఇంకా అడగడం తప్ప దేవుని స్తుతించడం మీ ప్రార్థనలో ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రతి మనిషి లోకంలో ఎవరైనా సరే, ప్రతి మనిషి గనక దేవుడిచ్చిన దాన్ని స్తుతిస్తే గనక మినిమం గుర్తించిన వాటిని స్తుతిస్తే గనక ప్రార్థన గది, ప్రార్థన 1 గంటకు తగ్గదు, తెలుసా? ప్రతి మనిషి, మందిరాలలో ఉండేటోళ్ళు కాదు, ప్రతి మనిషి గురించి చెప్పేది నేను. దేవుడు ఇచ్చిన వాటి గురించి. దేవుడు కొన్ని ఇస్తాడు, శ్వాస, హల్లెలూయా, తెలుసా? కాళ్ళు, చేతులు,
గుర్తించి నీవు గనక ఇవ్వగలిగితే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగితే, గంట సేపు ప్రతి మనిషి స్తుతించవచ్చు దేవుణ్ణి. అన్ని నీ జీవితాలలో నీకు తెలియకోకుండా, నీవు ఎరగకోకుండా ఉన్నావు. హల్లెలూయా. నీవు ఏ తనంలో ఉన్నావు? గుడ్డితనంలో ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమేమి ఇచ్చాడో ఒకసారి బాగా మనుషులు ఇవ్వలేనివి దేవుడు ఇచ్చేవి. మనుషులు ఇవ్వలేనివి దేవుడు ఇచ్చేవి. మనుషులు ఇచ్చేటి కాదు, దేవుడు ఇచ్చినవి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని గుర్తించి తెలుసుకోవాలా. అప్పుడు నీ పట్టణము ఎలా ఉండదు? అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, ఇప్పుడు నువ్వు మతం పేరట, కులం పేరట, ఆచారాల పేరట అన్నీ ఏమైపోతావు? నేల మట్టి అయిపోతావు. అవన్నీ ధరించుకుంటే కనుక అది నువ్వు స్వతంత్రంలోకి వస్తే నువ్వు ఏమవుతావు? గణపరచబడతావు, నువ్వు స్థిరపరచబడతావు, నీవు ఏమవుతావు? నీ రాజుకు తగ్గట్టు నీవు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవండి, ధైర్యంగా మాట్లాడతారు. వాక్యము చదవండి, ధైర్యంగా మాట్లాడతారు. బూతులు మాట్లాడతారులే ధైర్యంగా. ఈదులలో మాట్లాడతారులే. కొట్లాడాలంటే రాళ్ళతో కొట్లాడాలంటే, గుడ్లతో కొట్లాడాలంటే, కత్తులతో కొట్లాడాలంటే ఈదులలో కొట్లాడుకున్నారు కదా. వాక్యంలో దానికంటే మంచిది. కొట్లాడుకునే దానికంటే వాక్యం మంచిది. తిట్టుకునే దానికంటే వాక్యం మంచిది. హల్లెలూయా. అరుచుకునే దానికంటే వాక్యం మంచిది. అవే నీకు ధైర్యమునిస్తుంటే ఇది నీకెంత ధైర్యం ఇవ్వాలా? హల్లెలూయా. ఇది నీతి మార్గం, ఇది నీకెంత ధైర్యం ఇవ్వాలా? అది పాపపు మార్గం. కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది, బూతులు మాట్లాడుకునేది పాపపు మార్గం. అదే నీకు అంత ధైర్యం ఇస్తుంటే నీకు ఇది నీతి మార్గం, ఇది నీకెంత ధైర్యం ఇవ్వాలా? అందుకే బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మిమ్మల్ని దేవుడు ధైర్యవంతులుగా నిలబెడతాడు. హల్లెలూయా. బైబిల్ చదివితే మిమ్మల్ని దేవుడు ఎలా నిలబెడతాడు? ధైర్యవంతులుగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తించి దేవునికి జయము పలకాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మట్టల పడుకొని వచ్చాం కదా, ఆ ఖర్జూరపు మట్టలని యోహాను సువార్తలో ఉంటుంది. ఏం మట్టలు? ఈ మట్టలు ఏంటి? ఈత మట్టలు. ఆ ఖర్జూరపు మట్టలో ఉంటున్న తీయదనం ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం పెట్టాడు. బట్టలలో అందం ఉంటుంది తెలుసా? బట్టలలో అందం ఉంటుంది. ఈ బట్టలలో అందం పెట్టింది ఎవరు? ఆ అందం ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం పెట్టాడు. హల్లెలూయా. మనిషిలో ఆరోగ్యం ఉంటుంది తెలుసా? ఆరోగ్యం అది ఎవరు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? నీ కోసం పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒక నియమం ఉంది. అదే దేవుని ఆత్మ మనిషిలో ఉంటుంది. అది ఎక్కడున్నది? నీలో ఉన్నది. ఎలా ఉన్నది? దేవుని వలన ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సమస్త సృష్టించింది నీ కోసమే, నీవు ఏలడం కోసమే, నువ్వు అనుభవించడం కోసమే. అది ఏ విధంగా అనుభవిస్తావో అది నీకు జ్ఞానం ఉండాలి తెలుసా? హల్లెలూయా. ఏ విధంగా అనుభవిస్తావో నీకు జ్ఞానం ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు ఉంది, మీకు అర్థమయ్యేదానికి ఏ విధంగా అనుభవించాలి. డబ్బు ఉంది, డబ్బు ద్వారా నేను పాపం చేస్తా తెలుసా? డబ్బు ద్వారా పాపం చేయొచ్చు. డబ్బు ద్వారా ఒకరిని బ్రతికించవచ్చు, ఒకరికి పోషణ కలిగించవచ్చు. మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. నీవు జ్ఞానం కలిగి ఏం చేయాలా? మంచి మార్గమును, డబ్బును ఉపయోగించాలి. అలాగుననే ప్రతి మార్గము కూడా, నీ జీవితం కూడా చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. నువ్వేం చేయాలా? మంచి మార్గంలోనే నీ జీవితాన్ని నువ్వు నడిపించాలా. హల్లెలూయా.
ఈ నోటితో బూతులు పలకచ్చు, తెలుసా తెలుసా కానీ నీవు పలకకోకుండా పరిశుద్ధమైన మాటలతో, మంచి మాటలతో, చక్కని ప్రవర్తనతో ముందరికెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ రాజు గణపరచబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణమును గురించి హెచ్చరించిన దేవుడు మీ జీవితాలను గురించి కూడా దేవుడు ఈరోజు హెచ్చరించాడు. మీరు ఎలా కట్టబడుతున్నారో, మీరు ఏ సమాధాన సంబంధమైన సంగతులలో ఇంకా వృద్ధి చెందకుండా ఉంటున్నారో వాటిలో వృద్ధి చెందుతూ మీ జీవితాలను దేవునికి సొంతం చేయాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చేటప్పుడు ఖర్జూరపు మట్టలు, గుడ్డలు వేశారు. ఎందుకు వేశారు అంటే ఆయన నీతిమంతుడు అని తెలియాలి. ఆయన నీతి మార్గమును మనకు చూపించాడని ఖర్జూరపు మట్టలు వేశాడు. బట్టలు ఎందుకు వేశారంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక రాజును ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు, బట్టలు ఆ గాడిద మీద, బట్టలు వారు నడిచే దారుల మీద వేస్తారు. అందుకు ఆ బట్టలు వేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగా ప్రకటించబడుతున్నాడు కాబట్టి ఆ బట్టలు వేయడం జరిగింది. నీతిమంతుడు కాబట్టి ఆయన ఖర్జూరపు మట్టలు ఎత్తుకొని నడవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ రాజును నువ్వు ఎలా ప్రతిష్ఠించుకోవాలా? నీవు ధైర్యముగా ప్రతిష్ఠించుకోవాలా, స్వతంత్రుడిగా ప్రతిష్ఠించుకోవాలా. హల్లెలూయా. మొహమాటలు పడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరం మోకరించినట్లయితే మన మధ్యలో ఉంటున్న శ్రీరామ్ చిన్న క్లుప్త